ఈరోజు అయితే రోహిత్ శర్మ గురించి మనం మాట్లాడుకునే టాపిక్ అయితే 2023 ఐపీఎల్ సీజన్ కెప్టెన్గా ఫెయిల్, రన్స్ లేవు, అంటే ఈవెన్ ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. 2024 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయ్యాడు. తిను ఒక బ్యాటర్గా మారాడు. ఎన్నో ట్రోల్స్, ఎన్నో విమర్శల నుంచి బయటపడి 2025 కంటెస్టెంట్కి కొద్దిగా స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి 2025 నుంచి 80 ఒకసారి, 74 ఒకసారి, 50 రన్స్ కొట్టి ఆ సీజన్ అట్లా అయిపోయింది. 2026 2 మ్యాచెస్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 2 మ్యాచెస్ ఆడి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. వెయిట్ లాస్ అయ్యాడు, బెస్ట్ రన్స్ ఉండడానికి ట్రై చేస్తున్నాడు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ కోసం రెడీ కూడా అవుతున్నాడు. ఇంత లెజెండ్ ప్లేయర్స్, ఏదైనా ఒక గ్రేట్ క్రికెటర్ ఎవరైనా సరే తను ఏదైనా అనుకుంటే అది చేయడానికి చాలా కష్టపడతారు. కొంతమందికి అవ్వదు కూడా. ఎందుకంటే అందరికీ కలగంటారు కానీ అది నెరవేర్చుకునే ఛాన్స్ ఎవరికి రాదు. కానీ రోహిత్ శర్మ విషయానికి వస్తే తను ఏదనుకున్నా చేసి చూపిస్తాడు. నువ్వు ఐపీఎల్లో వేస్ట్ అన్నారు, ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు 2026. కొత్త ప్లేయర్స్ అందరూ ఆడే టైం ఇది. కొత్త ప్లేయర్స్ అందరూ రన్స్ కొడుతున్నారు. ఓల్డ్ ప్లేయర్స్ అయిపోయింది, సీనియర్స్ ప్లేయర్స్కి ఇంక ఛాన్సెస్ ఉండవు, అది అన్నాడు. న్యూ ప్లేయర్స్తోనే మేము కూడా కొడతాం అన్నట్టు కొడుతున్నాడు రోహిత్ శర్మ. ఎప్పుడైతే 70+ రన్స్ అయితే ఎప్పుడైతే కొట్టాడో తనకైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. అసలు నిన్న జరిగిన మ్యాచ్లో అయితే రన్స్ కొట్టడానికి కష్టంగా ఉన్న టైం అది. అందులో కూడా 30+ స్కోర్ అయితే చేశాడు. స్లోగా ఆడాడు, ఒక 6 కొట్టాడు, 5 4లు కొట్టాడు. లాస్ట్లో అది 4 కొట్టడానికి కొట్టాడు, వికెట్ పడిపోయింది అనుకోకుండా అక్షర్ పటేల్ బౌలింగ్లో. ఇంత మంచి క్రికెటరు ఎప్పుడైనా సరే ఏదైనా గేము నేను ఆడాలి అని అనుకుంటే, సంకల్పించుకుంటే ఇట్లా ఉంటుందని చూపించాడు రోహిత్ శర్మ. బాడీ వెయిట్ లాస్ అయ్యాడు, తనకు అవసరం లేదు. 38 years తన వయసు. తనేమో ఇంతగా కష్టపడ అవసరంలా. మామూలుగా ఐపీఎల్లో రన్స్ ఏదో కొట్టామన్నట్టు వెళ్ళిపోయినా సరిపోద్ది. కానీ అలా కాదు. నేను ఎదుర్కొన్న విమర్శల్ని దాటాలి, నేను ఐపీఎల్ ఆడలేనా, వెయిట్ లాస్ అవ్వలేనా, అవి చూపించా. 2 మ్యాచ్ల్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సరే, క్రికెటర్స్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు రోహిత్ శర్మని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఇలాంటి ఫినామినల్ క్రికెటర్ని మీరు ఎప్పుడు లైఫ్లో కూడా చూడలేరు, ఎప్పటికీ కూడా. ఈ సీజన్ హంటింగ్ సీజన్ రోహిత్ శర్మకి. 2026 ఐపీఎల్ సీజన్ హంటింగ్ రోహిత్ శర్మ. లెజెండ్ ప్లేయర్, గ్రేట్ ప్లేయర్. 2020 ఐపీఎల్ ట్రోఫీ ఇచ్చాక ముంబై ఇండియన్స్కి గెలిపించాడు దగ్గరుండి. 2021, 22 చూశారు, 23 చూశారు. ట్రోఫీ రాలేదని కెప్టెన్సీ లాగేసి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా 1 సీజన్ బాగా ట్రోలింగ్ అయ్యాడు, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఆయన తను నిలబడ్డాడు ఓపిక్గా. ఇంకోటి, గుజరాత్లో కెప్టెన్సీ చేసి ట్రోఫీ గెలిపించినాడు ముంబై ఇండియన్స్కి ఎందుకు వచ్చాడో తెలీదు. ఏమైనా బిగ్ ఆఫర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ వేరేది ఏమైనా అవ్వచ్చు. ఇక టాక్ అబౌట్ రోహిత్ శర్మ. కెప్టెన్సీని తీశాడు, పెద్ద లెక్క చేయాల. స్కోర్స్ కొట్టట్లేదని ట్రోల్ చేశాడు, పెద్ద లెక్క చేయాల. ఓన్లీ తన బాడీ మీద, తన గేమ్ మీద, తన బ్యాటింగ్ మీద ఫోకస్ చేశాడు. ఈరోజు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. దిస్ లెజెండ్ ప్లేయర్. ఒక లెజెండ్ ప్లేయర్ అనుకుంటే ఏం చేయగలడో ఇవాళ రోహిత్ శర్మ చూపించాడు. జరిగింది 2 మ్యాచ్లే. 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో 70 రన్స్ కొట్టాడు, ఇంకో మ్యాచ్ 50 కొడదాం అనుకున్నాడు, బ్యాట్ లెక్క అవుట్ అయిపోయాడు. నేను చెప్తాను కదా, ఈ సీజన్ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ హైయెస్ట్ టాప్ స్కోరర్ అవుతాడు, కన్ఫామ్గా చెప్తున్నా. ఎందుకంటే తను ఒకసారి అనుకున్నాడంటే ఏదైనా చేయగలడు, ఏ మ్యాచ్ అయినా. 2024 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఎలా గెలిపించాడో మనకు తెలుసు. అది ఫినామినల్ ప్లేయర్. ఇలాంటి వాళ్ళు కొంతమంది అరుదుగా పుడతాడు. MS ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఇంకెవరు రారు ఇలాగా. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చేసినప్పుడు ధోని ఫైనల్స్లో ఒకసారి ఓడించాడు. ధోని ప్రతి వాళ్ళు ఓడించుకుంటూ వచ్చారు ప్రతి ఐపీఎల్ సీజన్లో. కానీ రోహిత్ శర్మ ఎప్పుడైతే వచ్చాడో 4 times ధోని కెప్టెన్సీలో CSK 4 times ఫైనల్స్లో పడితే 4 times ఓడించాడు ఫైనల్స్లో. అన్ని ట్రోఫీలు తెచ్చిన ధోని అంత గ్రేట్ కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ ప్లేయర్ అని అంటే, మరి ఆ కెప్టెన్నే ఓడించిన రోహిత్ శర్మని ఏమనాలి? ఫినామినల్ ప్లేయర్ చెప్పాలంటే. లెజెండరీ ఆఫ్ క్రికెట్, గాడ్ ఆఫ్ క్రికెట్ కూడా అవుతాడు.
మనం ప్రతి షాట్ చూసుకుంటే రోహిత్ శర్మది ఏదో కొడదామన్నట్టు కొట్టట్లా, ప్రతి షాట్లో క్లాస్ అనేది చూపిస్తున్నాడు. ఆ కవర్ డ్రైవ్ అయినా కానీ, ఆ సిక్సెస్ కానీ. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం స్ట్రైట్ డ్రైవ్లో కొడితే 6 వెళ్ళిపోయింది, సూపర్ షాట్ అది. సెకండ్ మ్యాచ్లో చూసాం లాంగ్ ఆఫ్ నుంచి లెంత్ బాల్ కొడితే 6గా వెళ్ళింది, స్ట్రైట్గా వెళ్ళింది. అది కూడా ప్రతి షాట్కి ప్రతి ఏ బాల్ అయితే ఫేస్ చేస్తున్నాడో అన్నిటి కూడా టైమింగ్ చూసుకుంటున్నాడు. షాట్ కంట్రోల్ కూడా ఎంత బాగా వర్కౌట్ అయిందంటే రోహిత్ శర్మకి ఈ సీజన్ మాత్రం ప్రతి షాట్ మీద 90-91% కంట్రోల్ ఉంది షాట్ మీద. అంటే బ్యాటింగ్ చేసిన కంట్రోల్, ఏదో ఆడదామని ఆడట్లా. అది ఎప్పుడైనా సరే అండి, ఫెయిల్ అయ్యాం కదా ఇంక మన చరిత్ర లేదు అనుకుంటే ఇంకా అక్కడితో ఆగిపోవడమే. ఎందుకు అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకోవాలి నా హిస్టరీని, వేరే వాడు చేయడం ఏంటి అని అనుకుంటే రోహిత్ శర్మలా మారుతారు. ప్రతి ఒక్కరు రోహిత్ శర్మని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఈజ్ గ్రేట్ కెప్టెన్, గ్రేట్ ప్లేయర్ అండ్ లెజెండరీ. అందరికీ చూసేది పైన చూడడానికి ఏదో క్రికెటే కదా, ఏదో ఈజీగా ఆడేయచ్చే అనుకుంటారు. కానీ క్రికెట్ పడినంత కష్టం ఇంకే గేమ్లోనే ఉండదు. చాలా కష్టం క్రికెట్ అనేది. ఇది నేను చెప్పవసలా, చాలామంది తెలిసిందే ఇది. క్రికెట్ అనేది చాలా కష్టం అసలు ఆడడం. 147, 150 స్పీడ్తో వచ్చే స్పిన్నర్ బాల్ ఎదుర్కోవడం అంటే ఎంత కష్టమో తెలుసా? మనం వెళ్ళి ఆడాలంటే మన ముక్కు మోహం పగిలిపోద్ది, అంత కష్టం. అలాంటి బాల్స్ 6 కొడుతున్నాడు తను. అందరూ కొడుతున్నాడు, సూర్యవంశీ కూడా కొడుతున్నాడు. లేటెస్ట్ చిన్న కుర్రాడు, 16 ఏళ్ళ కుర్రాడు సూర్యవంశీ కూడా కొడుతున్నాడు అనుకోవచ్చు. కొడుతున్నాడు అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం 6 మీద ఫోకస్ చేస్తున్నారు. 38 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ అలాంటి షాట్స్ ఆడడం అంటే జరగని పని అసలు. అసామాన్యులు అయితేనే చేయగలరు అలాంటి పనులు. ఏదైనా కానీ రోహిత్ శర్మ ఎంతకాలం ఆడతాడో తెలియదు, కానీ 2027 వరల్డ్ కప్కి అయితే తను ఒక మ్యాప్ అనేది గీసుకున్నాడండి. ఆ మ్యాప్ ప్రకారం వెళ్తున్నాడు. అది రీచ్ అయిద్దో లేదో ఆ దేవుడి దైవేళ్ళు ఉంటుంది. కానీ రోహిత్ శర్మ ఒకసారి అనుకుంటే ఏదైనా నుంచుంటే కనుక అది అవ్వకపోవడం అనేది జరగదు. నాకు తెలిసి హోప్ 2027 వరల్డ్ కప్ మన వాళ్ళు విన్ అవుతారు. మెయిన్ కారణం కూడా రోహిత్ శర్మనే అవుతాడు. ఎక్కువ రన్స్ కూడా రోహిత్ శర్మయే ఉంటాయి. తన బాడీ స్వాగ్ లాంగ్వేజ్ చూస్తే ఇదివరకు పొట్ట వేసుకొని అందరూ చూడడానికి ఏంటి ఎలా ఉన్నాడు క్రికెటర్ అయినా అనుకునే రేంజ్ నుంచి ఇంత ఫిట్నెస్ ఏంట్రా బాబు అనే రేంజ్కి వచ్చాడు రోహిత్ శర్మ. నిజంగా హిట్ మ్యాన్ అండి, సెల్యూట్ అండి, నిజంగా సెల్యూట్ కొడుతున్నాను నేనైతే. ఎక్కడైతే అవమానం పడ్డాడో అక్కడి నుంచే మళ్ళీ పైకి లేచాడు. ఎక్కడైతే నువ్వు వేస్ట్ అన్నారో అక్కడి నుంచి నువ్వు బెస్ట్ అంటున్నారు. దిస్ క్రికెటర్ ఓన్లీ వన్ ఇన్స్పిరేషన్, మళ్ళాంటి యూత్కి ఇన్స్పిరేషన్ అయినా లెజెండరీ. అదండి ఈరోజు టాపిక్. ఇలాంటి ఎన్నో వీడియోలు నేను చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.